మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. జాతీయ రహదారిపై మరమ్మతులు, వేలాదిగా నిలిచిన వాహనాలు, గంటల తరబడి వాహనదారులకు ఇబ్బందులు. జడ్చేట సమీపంలో 44వ జాతీయ రహదారిపై మరమ్మతులు చేపట్టారు అధికారులు. ఇక ఈ నేపథ్యంలోనే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అత్యవసర పరిస్థితులు, సుదూర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. మొత్తానికి అక్కడ ఉన్న పూర్తి పరిస్థితి ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ప్రదీప్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే జాతీయ రహదారి 44పై దాదాపు గంటల తరబడి రోడ్డు మరమ్మతులు పనులు చేస్తుండటంతో వాహనాలు నిలిచిపోయినటువంటి సంఘటన జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి దాదాపు హైదరాబాదు అటు కర్నూలు వైపు, బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు మొత్తం వన్ వే కావడంతో ఒకటే దారిలో వాహనాలు అటు ఇటు వదులుతుండటంతో వాహనదారులు అయితే ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. దాదాపు కిలోమీటర్ల మేర, దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్ల మేర వాహనాలు అయితే నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే దివిటిపల్లి నుంచి జడ్చల సమీపంలోని బూరెడ్డిపల్లి వరకు ఒకవైపు రోడ్డు మరమ్మతులు పనులు జరుగుతుండడంతో ఒకే వైపు వాహనదారులను అధికారులు విడిచిపెట్టిన నేపథ్యంలో వాహనాలు చెల్లా చెదురుగా మారడంతో గంటల తరబడి రోడ్ అయితే జామైందని చెప్పొచ్చు. దీంతో ప్రయాణికులు, మహిళలు, చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పడినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఒకవైపు రోడ్డు పనులు జరుగుతుండడంతో ఒకే వైపు వాహనాలు అటు ఇటు వెళ్ళవలసిన పరిస్థితి అయితే నెలకొంది. పోలీసులు వాహనాలను నిలుపుదల చేసి ఒకవైపు వదులుతుండడంతో తీవ్ర పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు రాజశేఖర్. రైట్. ఒకటి అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళేటటువంటి వాహనదారులు ఉంటారు, లేదా రోజువారీ పనులకు సంబంధించినటువంటి డైలీగా తిరిగే వారు కూడా ఉంటారు. అలాంటి వారికి ముందస్తుగా సమాచారం ఇవ్వడం కానీ, లేకపోతే దానికి సంబంధించిన ప్రత్యామ్నాయంగా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండదన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అలాంటి చర్యలు ఏమైనా తీసుకున్నారు అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం మీద? అయితే ఏదైతే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, తర్వాత జిఎంఆర్ సంస్థ సంబంధించిన ప్రతినిధులు ఈ సమాచారం ప్రయాణికులకు చేరవేయకపోవడంతో కొంత అలసత్వం అయితే నెలకొందని చెప్పొచ్చు. దీంతోనే ఒకే వైపు మరమ్మతులు, ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఒకే వైపు మరమ్మతులు చేస్తుండడంతో ఒకే వైపు వాహనాలు వదలతో ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. అయితే పోలీసులకు కూడా సరైన సమాచారం లేకపోవడంతో హఠాత్తుగా జరిగిన సంఘటనపై పోలీసులు కూడా ఏం చేయాలో తోచక ఒకవైపు వాహనాలు నియంత్రిస్తూనే మరోవైపు వాహనదారులకు కొంత దారి అయితే ఏర్పాటు చేసి వదులుతున్నటువంటి నేపథ్యం ఉంది. దాదాపు ఇప్పటికి కూడా వాహనదారులు రోడ్డు పైన ఉండడంతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే అధికారులు ముందస్తు సమాచారం ఎటువంటిది లేకుండా ఈ రోడ్డు మరమ్మతులు పనులు చేయడం వల్ల ఇటువంటి సమస్య తలెత్తిందని కూడా ప్రయాణికులు చెప్తున్నారు. అయితే బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు అటు ఇటు వెళ్లే వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. సరైన భోజన సౌకర్యాలు, సరైన సదుపాయాలు కూడా అధికారులు కల్పించడంలో విఫలమైనట్లు కనిపిస్తుంది. అయితే ప్రయాణికులు వాహనాలు అక్కడే వదిలేసి కిలోమీటర్ల మేర నడిచి ఏదైతే జడ్చల సమీపంలోని హోటళ్లలోకి వెళ్ళి తింటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రాజశేఖర్. రైట్. అవుట్. అంటే ప్రధానంగా జాతీయ రహదారి రావడం 44 మీరు అన్నట్టు బెంగళూరుకు సంబంధించినటువంటి ప్రధాన ప్రాంతాలకు వెళ్ళేటటువంటి రాకపోకలు సాగే ప్రాంతం నేపథ్యంలో ముందస్తుగా సమాచారం ఇచ్చుంటే కొంతవరకు ప్రయాణికులు కూడా దారి మళ్లింపు చర్యలు చేపట్టుంటే వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ అక్కడ లేదు. కానీ ప్రధానంగా ఇంకోటి చూసుకుంటే, అంటే ఇలాంటి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు ఏమంటున్నారు అసలు? అయితే ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి సందర్భం ఉంది. అయితే బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి అధికారులు కూడా ఎవరు స్పందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే రోడ్డుపై వాళ్ళు వ్యక్తం చేస్తున్నట్టు నేపథ్యం ఉంది. ప్రయాణికులు, అధికారులు తొందరగా చొరవ చూపి వాహనాలను నియంత్రించి వాహనాలు అయితే ఇక్కడున్న వాహనాలు క్లియర్ చేయాల్సిందిగా వారైతే కోరుతున్నారు. అధికారులు కూడా ఎవ్వరు అందుబాటులోకి రాకపోవడంతో పోలీసులే మొత్తం ఈ చర్యకు పూనుకున్నట్టు మనకైతే విజువల్స్ లో మనం స్పష్టంగా చూడొచ్చు. పోలీసులు కూడా మౌన నుంచి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా తెప్పించి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహనదారులను అయితే ఒకవైపు నిలిపి మరోవైపు ఒక్కొక్క వాహనాన్ని అయితే వదులుతున్నటువంటి సంఘటన అయితే అక్కడ చోటు చేస్తుంది రాశి. రైట్. ఇంకోటి ప్రదీప్, అంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా అక్కడ నుంచి, అంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వాళ్ళకి ఆ మరమ్మత్తు పనులు ప్లేస్ నుంచి కాకుండా మిగతాగా మళ్లింపు వెళ్ళి లేకపోతే డైవర్షన్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా అక్కడ?
అయితే అక్కడ బూరేడిపల్లి సమీపంలో కొంత అంటే ఇప్పుడు వాహనాలు నిలిచిన ప్రదేశం నుంచి బూరేడిపల్లి జడ్చల మండలం బూరేడిపల్లి దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2 కిలోమీటర్లకు కూడా అక్కడ యూటర్న్ ఒకటి ఏర్పాటు చేసి బూరేడిపల్లి వయా జడ్చల పట్టణంలో నుంచి వాహనాలను అయితే వదులుతున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఆ 2 కిలోమీటర్ల మేర కూడా దాదాపు 3 నుంచి 5 గంటల వరకు ఒక్కొక్క వాహనానికి పడుతుందని చెప్పొచ్చు. అయితే ఉదయం 6 గంటల నుంచి ఈ సమస్య తలెత్తడంతో పోలీసులు అయితే ఉదయం 6 గంటల నుంచి రోడ్డు పైన బైఠాయించి శ్రమిస్తున్నారని చెప్పొచ్చు. పోలీసులు ఒక్కొక్క వాహనాన్ని బూరెడ్డిపల్లి నుంచి కొన్ని వాహనాలు జడ్చల పట్టణం మీదుగా వదులుతున్నటువంటి నేపథ్యం ఉంది. కొన్ని వాహనాలు ప్రదీప్ ఫైనల్ గా అంటే ఈ పనులు ఎప్పటి వరకు ఉన్నాయి, అసలు పూర్తయినటువంటి పరిస్థితి ఉందా, మరమ్మతులకు సంబంధించిన పనులు ఎప్పటి వరకు ఉంటాయి అనేది అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉందా? అయితే ఈ మరమ్మతులు అయితే మరో 2 రోజుల పాటు ఉండొచ్చు అని అధికారులు అయితే ఇప్పటికే చెప్తున్నారు. ఈ 2 రోజుల పాటు వాహనాలను నియంత్రిస్తామని, ఎక్కడి వాహనాలు అంటే అటు మహబూబా నుంచి ఇటు జడ్చల పట్టణం నుంచి కొన్ని వాహనాలు వదులుతామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరో 2 రోజుల పాటు ఈ మరమ్మతులు చేస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు.